సీట్ కావాలన్నటువంటి సందర్భంలో ఇప్పుడు 100 కోట్ల క్యాండిడేట్ దొరికాడు. ఇప్పుడు మరి రామరాజు 50 కోట్లు ఖర్చు పెడతాడట, ఆయన ఎవరు శివరామరాజు 40 కోట్లు ఖర్చు పెడతాడట, ఈయన 100-150 పెడతానంటున్నాడు, ఒక అసెంబ్లీకి 100-150 కాబట్టి ఇస్తున్నారేమో. నిజంగా ఐవీఆర్ఎస్ సిస్టమ్ నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే అభ్యర్థుల్ని మీరు ఆయన తీసుకునే నిర్ణయం తీసేసుకుంటా కొత్త డబ్బులు ఉన్నటువంటి ఎవడో దొరికినప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం ఇదొకటి. ఇప్పుడు ఐవీఆర్ఎస్ పోలు ఎవరికి చూపెడుతున్నారు? బేసిక్ గా పోల్లో చూపెడితే దేవినేని ఉమాకంటే వసంత కృష్ణ ప్రసాద్ అని అక్కడ పోల్లో ఇచ్చారా? బేసిక్ అసలు వసంత కృష్ణ ప్రసాద్ నువ్వు ఐవీఆర్ఎస్ పోల్ ఎందుకు పెట్టావు? నీ సంబంధం లేని పార్టీ వాడు కదా, ఎట్లా పెట్టావు అసలు ప్రాక్టికల్ గా? అంటే ఐవీఆర్ఎస్ ని బూచిగా చూపించే ప్రయత్నం, లేదంటే డైరెక్ట్ గా మాట్లాడి మీకు సీట్ ఇవ్వం వేరే వాళ్ళకి ఇస్తాం మీరు గెలిచేలా లేదు మీకు ఇంకోటి ఏదో ఇస్తామని చెప్తే అయిపోద్ది కదా, మళ్ళీ మధ్యలో ఐవీఆర్ఎస్ డ్రామా ఎందుకు? అట్లా అంటే నేను కొట్టినట్టు నువ్వు తిట్టినట్టు అనేటువంటిది ఒక ఫార్ములా అంతే. ఆయన ఎప్పుడు కూడా చేసేది ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, చెయ్యాలని ఆయన ఏంది కేసీఆర్ కలుస్తానికి అడిగాడు, నువ్వు తెలంగాణకు మద్దతు ఇవ్వాల్సిందే అని 2009లో. దానికి ఒక లెటర్ తయారు చేసేసి దానికి ముందు ఒక బిల్డప్ క్రియేట్ చేయటం. ఎట్లాగా? ఎవరో నలుగురితో కమిటీ వేశారట, అందులో ఆంధ్ర వాళ్ళంట, అయ్యో గజపతిరాజు వీళ్ళందరూ కూర్చుని మేము ఆంధ్ర ప్రజలందరితో మాట్లాడేసాం, రాష్ట్ర విభజనకు ఆంధ్ర ప్రజలందరూ ఒప్పుకున్నారు, అది మేము మా అధినాయకుడికి నివేదిక ఇచ్చాం, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ళతో చెప్పించడం. ఏ ఆంధ్ర ప్రజల్ని 5 ఏళ్ళు కలిసి వచ్చారు?